ఈ ఉదయకాలమునకు ఏర్పరచబడిన దేవుని వాక్యము మరియు కీర్తనలు 34వ కీర్తన 7వ వచనాన్ని మరొకసారి మనం చదువుదాం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని యందు భయము భక్తి కలిగిన వారికి దేవుడిచ్చే అద్భుతమైన రక్షణ దేవదూతల యొక్క కాపుదల, దేవదూతల యొక్క రక్షణ. కాబట్టి ఆయన బిడ్డలమైన మనము అంచె దినాల్లో ఉంటూ ఉండగా దేవుని యొక్క రక్షణ కాపుదల మనకు ఎంతో ఆవశ్యకమై ఉన్నది, ఎంతో అవసరతై ఉన్నది. దేవుడు ఆయన దూతలను సృజించిందే రక్షించబడిన వారికి సేవ చేయుటకు, రక్షించబడిన వారికి సహాయము చేయుటకు. మరి రక్షింపబడినటువంటి బిడ్డలమైన మనకు సహాయం చేయడానికి దేవుడు తన దూతలను ఏర్పాటు చేస్తున్నాడు. దేవదూతలు మహా బలవంతులని మనం వాక్యంలో చదువుతాం. ఒక్క దేవదూత 185,000 మంది మరి సైనికులను చంపివేసిందని మరి హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు హిజ్కియా రాజు ప్రార్థించినప్పుడు ఆ గొప్ప కార్యాన్ని మనం చూస్తాం. కాబట్టి ఈ శక్తివంతులైన ఆత్మజీవులైనటువంటి దేవదూతలు నిత్యము దేవుని బిడ్డలకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఆ దేవదూతల యొక్క కాపుదల, దేవదూతల యొక్క రక్షణను అనుభవించాలి అంటే మనలో దేవుడు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను కోరుకుంటాడు. ఒకటి మరి దేవుని యందు విశ్వాసం. దేవుని యందు విశ్వాసం కలిగిన జీవితము మనకు ఎంతో అవసరం. ప్రతి విషయంలో దేవుని యందు విశ్వాసం ఉంచడం అంటే ఏంటి? దేవునికి లోబడి జీవించడం. అబ్రాహాము దేవునికి లోబడ్డాడంట. కాబట్టి ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు. దేవునికి లోబడి జీవించే వాళ్ళకి దేవుడిచ్చే అద్భుతమైన కాపుదల దేవదూతల రక్షణ. అట్టి దేవునికి లోబడి జీవించినందువలనే షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో పడిపోయినప్పుడు దేవుని దూత వారికి తోడుగా ఉండి ఆ అగ్నిగుండంలో శరీరము కాలకుండా, వాళ్ళ వస్త్రములు కూడా కాలకుండా, వాళ్ళ వెంట్రుకలు కూడా కాలకుండా కాచి కాపాడారట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అట్టి రక్షణ నీకు నీ కుటుంబానికి కావాలంటే మనము దేవుని యందు విశ్వాసం ఉంచి జీవించాలి. రెండవదిగా విశ్వాసం ద్వారా పొందుకునే ఆత్మరక్షణ. నీ ఆత్మరక్షణ పొందుకుంటేనే రక్షింపబడిన వారికి సహాయము చేయుటకు ఏర్పరచబడిన దేవదూతలు నీ కొరకు దిగి వస్తారు. వారు నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను ఎత్తి పట్టుకుంటారు. దేవుని రక్షణ నువ్వు పొందుకోక, దేవుని రక్షణ పొందుకోవడం అంటే ఏంటి? యేసు ప్రభుని హృదయపూర్వకంగా నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించి, నేను ఆయనను తప్ప ఇంకా దేనిని పూజించను, దేనికి లోబడను, మరి ప్రభువైన యేసు నా సొంత రక్షకుడై ఉన్నాడని హృదయపూర్వకంగా నమ్మడం, ఆయనను మట్టుకే ఆరాధించడమే నిజమైన రక్షణకు సూచన. అలాగే రక్షింపబడిన వారిగా మన స్వభావములో మార్పు అనేది ఉండాలి, మన క్రియలలో మార్పు అనేది ఉండాలి, మన జీవితంలో ఒక మార్పును ఈ లోకం చూడాలి. రక్షణ పొందుకుందే కానీ ఈమెలో ఏ మార్పు లేదయ్యా, రక్షణ పొందుకున్నానని చెప్పి ఇతడు నటిస్తున్నాడు అనేటువంటి మాటలు మన గురించి ఈ లోకం చెప్పకూడదు. అట్టి పరిపూర్ణమైన మార్పు నీలో కనపడాలి. అదే రక్షణకు సూచన. అట్టి రక్షణ అనుభవం మనకున్నప్పుడు నిశ్చయంగా మనం ప్రార్థిస్తూ ఉండగా దేవదూతలు మనకు అనేక విషయాల్లో తోడుగా ఉండి గొప్ప కార్యాలు చేస్తారు. మూడవదిగా మన జీవితంలో కావాల్సింది ఏంటంటే పరిశుద్ధత. పరిశుద్ధత చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ 12వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనము చదువుదాం.
అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధత లేకుండా మనము ప్రభువుని చూడలేము. మన కళ్ళు పరిశుద్ధంగా లేకపోతే, మన హృదయం పరిశుద్ధంగా లేకపోతే, మన దేవుడు పరిశుద్ధుడు. అట్టి పరిశుద్ధుడైన దేవుణ్ణి చూడగలిగే, అట్టి పరిశుద్ధుడైన దేవుని యొక్క దూతల యొక్క పరిచయను అనుభవించలేం మనం. మనకు పరిశుద్ధత అవసరం. దేవుని వాక్యం చెప్తుంది, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండటానికి దేవుడు పిలవలేదు. దేవుడు నిన్ను నన్ను ఎందుకు పిలుచుకున్నాడు? ఈ లోకంలో అపవిత్రమైన పనులు చేస్తూ అపవిత్రమైన క్రియలు చేయడానికి కాదు. పరిశుద్ధులగాలంట, పరిశుద్ధులుగా మారాలి. పరిశుద్ధ జీవితం మనం జీవించాలి. పరిశుద్ధులుగా జీవించుటకు ఎప్పటికప్పుడు మనల్ని మనం సరి చేసుకోవాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అదే 4వ అధ్యాయం, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది, మీలో ప్రతి వాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందు ఘనత యందు తన ఘట్టమును ఎట్లు కాపాడుకొనవలనో ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. కాబట్టి మన పట్ల దేవుని చిత్తం ఏమైనా ఉంది అంటే, అన్యజనులలాగా కామాభిలాష యందు కాక, శరీరానుసారమైన జీవితం జీవించకుండా, పాపపు జీవితం పట్ల ఆశ కలిగి జీవించకుండా, మనము పరిశుద్ధతలో ఘనతలో మన ఘట్టాన్ని అనగా ఈ శరీరాన్ని ఎలా కాపాడుకోవాలో ఎరిగి ఉండితే దేవుని చిత్తం. హల్లెలూయా. చాలామంది దేవుని చిత్తం అంటారు. దేవుని చిత్తం అసలు ఏంటి తెలిసినా, మనం పరిశుద్ధంగా జీవించడమే దేవుని చిత్తం. మనం పరిశుద్ధంగా జీవించాలి. ఏ మనిషి కూడా తన సొంత క్రియల ద్వారా పరిశుద్ధపరచబడలేడు. కాబట్టి యేసయ్య ఏం చేసినాడు? తన రక్తము ద్వారా మనల్ని పరిశుద్ధపరిచాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక మరి 7వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనం చదువుదాం. హెబ్రీ 10:14. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేశాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు ఒకే ఒక్క అర్పణ అనగా తన్ను తాను సిలువలో బలిగా అప్పగించుకొనుట ద్వారా మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. హల్లెలూయా. మనల్ని పరిశుద్ధులుగా మార్చాడు. మనం అనుకోవచ్చు, నేను పరిశుద్ధుని కదా, నేను పరిశుద్ధ జీవిస్తున్నాం కదా. కానీ మానవుడు పుట్టుకతో పాపి. మానవుని యొక్క ఆలోచనలంతా కూడా మరి పాపముతో నింపబడింది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కడు యేసు రక్తముతో కడగబడితే కానీ పరిశుద్ధులుగా మార్చబడలేరు. యేసు కార్చిన రక్తం మటుకే మనల్ని పరిశుద్ధతలోనికి తీసుకొని పోగలదు. అట్టి పరిశుద్ధతను ప్రభువైన యేసు నీకు అనుగ్రహించాడు. మరి ఆ పరిశుద్ధతలో జీవించాల్సిన బాధ్యత ఎవరిది? అది మనదే. నిన్ను పరిశుద్ధపరిచిన తరువాత పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవాలి. పరిశుద్ధంగా నువ్వు జీవించాలి. మరి ఆ పరిశుద్ధతలో జీవించుటకు నువ్వు అనుదినము ప్రయాసపడాలి. అందుకే రోమీలకు రాసిన పత్రిక మరి 6వ అధ్యాయం
12, 13 వచనాలు మనం చదివితే 12, 13 వచనాలు దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావుకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకునుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి అని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గత కాలంలో ఒక కాలంలో మనం ఎలా ఉన్నాం? పాపమునకు మన శరీరాన్ని అప్పగించాం. మన ఆలోచనలు పాపం, మన మాటలు పాపం, మన చూపులు పాపం, మనం వినేదంతా పాపమే. పాపపు సంబంధించినటువంటి మరి వ్యర్థమైన మాటలు కావచ్చు, వ్యర్థమైన సినిమా పాటలు కావచ్చు, అపవిత్రతను మనము నింపుకొని ఉన్నాం. కానీ దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నువ్వు ఆయన రక్తంతో కడగబడ్డావు, పరిశుద్ధపరచబడ్డావు. నీ యొక్క మలినమంతటి కూడా ఆయన శుద్ధి చేశాడు, తన రక్తంతో కడిగాడు. ఇకనైనా మనం ఎలా జీవించాలంట? పరిశుద్ధంగా జీవించడానికి మన యొక్క అవయవాలన్నిటిని కూడా, మన శరీరంలో ఉన్న ప్రతి భాగమును కూడా ఏం చేయాలి? దేవునికి అప్పగించాలి. జీవం కల దేవుని ఆలయాలుగా మనం జీవించుటకు, పరిశుద్ధంగా జీవించుటకు మనము దేవునికి సమర్పించుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అట్టి పరిశుద్ధతకు మనము సమర్పించుకున్నప్పుడే మనము పరిశుద్ధతలో ఎదుగుతాం. దేవుడు మనల్ని ఇంకా పరిశుద్ధతలో జీవించుటకు తన యొక్క ఆత్మను మనకు అనుగ్రహిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించి మనల్ని ఇంకా పరిశుద్ధపరచుటకు, పరిశుద్ధమైన ఆలోచనలను, పరిశుద్ధమైన క్రియలను చేయడం మనకు నేర్పిస్తాడు. ఆ విధంగా మనం పరిశుద్ధతలు ఎదిగినప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి ప్రపంచాన్ని మనం చూడగలం. శరీర సంబంధమైన ఈ ప్రపంచమే పెద్దదని మనం అనుకుంటున్నాం. దీనికి కొన్ని కోట్ల రెట్లు పెద్దది ఆత్మ సంబంధమైన ప్రపంచం. దేవదూతలు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు, వీరందరూ కూడా ఆ ఆత్మ సంబంధమైన ప్రపంచంలో ఉన్నారు. పరిశుద్ధులైనటువంటి ఆత్మలు, ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క ప్రపంచంలో వాళ్ళు ఉన్నారు. మరి వీరందరినీ కూడా మనము చూచుటకు, వారితో కలిసి మనము జీవించుటకే దేవుడు ఏం చేశాడు? మనల్ని పరిశుద్ధపరిచాడు. అట్టి పరిశుద్ధులుగా మనం జీవించుటకు అనుదినము దేవునికి మనలను అప్పగించుకోవాలి. ప్రతిదినము మన శరీరములను సజీవ బలిగా దేవుని చేతికి అప్పగించుకున్నప్పుడు దేవుడు మనల్ని ప్రతిదినం తన రక్తంతో కడుగుతాడు. ప్రతిదినము మనల్ని పరిశుద్ధపరుస్తాడు. అట్టి పరిశుద్ధతలో ఎదుగుట ద్వారా మనము దేవదూతల యొక్క పరిచర్యను అనుభవిస్తాం. దేవదూతలు మీ జీవితాల్లో మీకు తోడుగా ఉండి మరి ప్రతి స్థలములో కూడా ఆశ్చర్యకరమైనటువంటి వాటి కాపుదల, దేవదూతల కాపుదలను మీరు అనుభవిస్తారు. ఏ దుష్టుడు మిమ్మల్ని తాకకుండా, ఏ అపవిత్ర క్రియలు మీ గృహంలో, మీ హృదయాల్లో ప్రవేశించకుండా దేవదూతలు కంచె వేస్తారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలోనికి వెళ్తే అక్కడ కొర్నేలి అనేటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరిలో ఉండెను. అతడు తన ఇంటి వారితో కూడా దేవునియందు భయభక్తులు గలవాడై ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. చూసారా, ఇతను ఏం పని చేస్తున్నాడు? ఈయన ఒక శతాధిపతి, అంటే మిలిటరీ కమాండర్. 100 మంది సైన్యమునకు ఈయన అధిపతిగా ఉంటున్నాడు. మరి సైన్యములకు అధిపతిగా ఉంటున్నటువంటి ఈయన మరి దేవుని శిష్యుడు కాదు, లేదా మరి ఇశ్రాయేలుడు కాదు. ఆయన ఒక అన్యుడై ఉన్నాడు.
అన్యుడైనటువంటి ఈయన కొర్నేలి మరి దేవుని గురించి తెలుసుకున్నాడు. ఆయనందు భయభక్తులు కలిగి తన పాప జీవితాన్ని విడిచిపెట్టి ఆయన పరిశుద్ధంగా జీవిస్తూ తన ఇంటి వారి అందరితో కలిసి దేవునిందు భయభక్తులు కలగవాడై దేవునికి ఎప్పుడు ప్రార్థన చేసేవాడంట. హల్లెలూయా. అంటే తనేం చేస్తున్నాడు? తన యొక్క శరీరమును దేవునికి అప్పగించాడు. అయ్యా, నేను ఒక కాలము పాత రోత జీవితం జీవించాను, ఇకపై నేను అటు జీవితం జీవించింది అయినా నేను పరిశుద్ధంగా జీవించాను, నా కుటుంబం పరిశుద్ధంగా ఉండాలి అని దేవునికి అప్పగించుకుంటున్నాడంట. హల్లెలూయా. ఎల్లప్పుడూ ప్రార్థనలో గడిపేవాడు. తను అంత పెద్ద ఉద్యోగం చేస్తూ 100 మంది సైనికులని ఒక సైన్యమును నడిపిస్తూ కూడా పరిశుద్ధంగా జీవిస్తున్నాడు. ఈ దినాల్లో మరి దేవుని బిడ్డలు గమనిస్తే మాకు అసలు దేవునితో గడిపే సమయమే ఉండదు. మా ఇంట్లో పనులు, మా ఇంట్లో సమస్యలు, మా ఇంట్లో ఇంకొకటి లేదా నాకు ఉదయం లేచినప్పటి నుంచి పనులు, ఏమి శతాధిపతి కంటే మించిన పనులు మనం చేస్తున్నామా? ఎంత పనులలో మనం బిజీగా ఉంటున్నాం. మన బిజీ ఎక్కడుందంటే మనము ఎంతసేపటికి అలిసిపోయి రెస్ట్ తీసుకుంటున్నాం తప్పనిచ్చి, లేదా లోకపరమైన విషయాల్లో మనం ఎంగేజ్ అవుతున్నాం తప్పనిచ్చి మనం బిజీ అనడానికి అది నిజం కాదు. దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలి. ప్రతి దినం దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలి. శతాధిపతి ఒక అన్యుడై ఉండి కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? మరి 3-4 వచనాల్లో మనం చదివితే అపోస్తలుల కార్యములు 10:3-4 పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకొచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి అని చెప్తున్నారంట. హల్లెలూయా. ఎంత అద్భుతమైన అనుభవం. దేవదూత ఆయన్ని కలవడానికి ఎక్కడికి వచ్చింది? వాళ్ళ ఇంటికాడికి వచ్చింది. వాళ్ళ ఇంటిలోకి వస్తుంది దేవదూత. హల్లెలూయా. మరి కొర్నేలి అని పేరు పెట్టి పిలిచి, నువ్వు జీవించినటువంటి నీ పరిశుద్ధ జీవితం, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యాలు దేవుడు చూస్తున్నాడు కొర్నేలి అంటూ కొర్నేలిని దర్శించిందంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినములో కూడా ఎవరైతే దేవుడెందు భయము భక్తి కలిగి ఉంటారో వారి ఇంట్లో దేవదూతలు సంచరిస్తారు. వారు వెళ్ళే ప్రతి స్థలములో దేవదూతలు వారికి తోడై ఉంటారు. వారికి ఏ హాని కలగకుండా ప్రతి శత్రు క్రియల నుంచి వారిని కాచి కాపాడతారు. దేవదూతలు మారలేదు, దేవుడు మారలేదు. ఎవరు మారారంటే మనిషి మారిపోయి ఉన్నాడు. ముఖ్యంగా దేవుని బిడ్డలు మారిపోయారు. దేవుని బిడ్డలు వాక్యము నమ్మలేని దినాల్లోకి మనం వచ్చాం. వాక్యాన్ని ఉన్నట్టు విశ్వసించండి అంటే వాక్యాన్ని విశ్వసించరు. ప్రభు యందు విశ్వాసం ఉంచరు, పరిశుద్ధంగా జీవించరు, దేవునికి లోబడరు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. లోకానుసారమైన క్రియలన్నీ వారి జీవితాల్లో నింపుకొని వారికి ఒక చిన్న అపాయం కలిగిన, ఒక ఇబ్బంది కలిగిన, దేవుడు నన్ను నా కుటుంబాన్ని కాపాడలేదు, దేవుడు నన్ను నా కుటుంబాన్ని వదిలేశాడు. ఎందుకు వదిలేశాడు? దేవుడు వదిలేయలేదు. అనేక సార్లు మానవుడు లేదా దేవుని బిడ్డలు దేవుణ్ణి వద్దు అనుకుంటారు. దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. దేవుడు నాకు అవసరం లేదు, ప్రార్థనలు చేయరు, దేవునికి లోబడరు, దేవుని కాపుదల కావాలనుకుంటారు. దేవుని కాపుదల ఎలా వస్తుంది? దేవుని రక్షణ ఎలా వస్తుంది? నీవు నీ ఇంటిలో ఉంటే నీ తల్లిదండ్రులు నిన్ను జాగ్రత్తగా కాచి కాపాడుతారు. నువ్వు ఇల్లు వదిలిపెట్టి ఊరంతా తిరుగుతూ ఉంటే నీ కాపుదల ఉంటుందా? నీకు రక్షణ ఉంటుందా? మరి ఒక కుటుంబంలోనే మరి తల్లిదండ్రులకు లోబడి జీవించినప్పుడు గృహంలో ఏ విధంగా నీకు రక్షణ ఉంటుందో, దేవునికి లోబడి జీవిస్తే దేవుడు దానికి మించి మరి లెక్క పెట్టలేనంత అధికముగా తన దేవదూతలతో నిన్ను కాచి కాపాడగలడు. దేవదూతలను నీకు తోడుగా ఉంచగలడు. ఆ అద్భుతమైన రక్షణలో నిన్ను నీ కుటుంబాన్ని నిలబెట్టగలడు ఆయన.
అనేక సార్లు దేవుని బిడ్డలు మరి పరిశుద్ధత కలిగి జీవించరు. దేవుని యందు విశ్వాసం ఉండదు. రక్షణ అనుభవం అస్సలు రాదు. దేవుని యొక్క రక్షణను పొందుకోరు. పై జీవితం, పై విశ్వాసం, పేరుకి క్రైస్తవ జీవితం జీవించడం, ఇట్లాంటి అనుభవాల వల్ల క్రైస్తవ జీవితం అనేది వారికి సంతోషాన్ని ఇవ్వదు, కానీ నిరుత్సాహాన్ని, బాధను, మరి అయిష్టతను కలగజేస్తుంది. అందువల్లే చాలామంది క్రైస్తవ జీవితం కంటే లోకానుసారమైన జీవితమే బాగుందంటూ పాపంలోనికి వెళ్ళిపోతుంటారు. పాప జీవితాన్ని కోరుకుంటారు, లోకానుసారమైన బ్రతుకుని కోరుకుంటారు. అందువల్ల అనేక మంది విశ్వాసంలో పడిపోతారు, విశ్వాస భ్రష్టులైపోతుంటారు. నువ్వు నిజంగా దేవుని విశ్వాసం ఉంచి యేసుని సొంత రక్షకుడిగా స్వీకరించి ప్రభువు వెంట నువ్వు నడవడం ప్రారంభించావంటే నువ్వు దేవుని చూడగలవు. పరిశుద్ధత కలిగిన వారు దేవుని చూస్తారంట. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అంట దేవుని వాక్యం. ప్రభువుని నువ్వు చూస్తావు, దేవదూతలను నువ్వు చూస్తావు, దేవదూతల కాపుదలను నువ్వు అనుభవిస్తావు. వారు చేసే అద్భుతమైన విడుదల కార్యాలను నువ్వు, నీ కుటుంబం అనుభవిస్తారు. దేవుడు నీ కొరకు దాచి ఉంచిన ప్రతి మేలును కూడా మనం చేతులారా అనేక సార్లు తోసివేసుకుంటుంటాం. దేవుని కార్యాలు చూడాలంటే దేవునికి లోబడి మనం జీవించాలి. నేను నా ఇష్టానుసారంగా ఉంటాను, దేవుడు నన్ను కాచి కాపాడాలంటే కుదరదు. దేవుడు నీ యొద్ద నుంచి కోరుకునేది విశ్వాసం, పరిపూర్ణమైన రక్షణ, పరిశుద్ధ జీవితం. ఇవి నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో దేవుని యొక్క కాపుదల నీకు, నీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉంటుంది. దేవుడు ఈ లోకంలో నీకు ఎట్టి శ్రమ కలిగిన, శోధన కలిగిన కాచి కాపాడడానికి ఆయన శక్తిమంతుడిగా ఆయన నిన్ను రక్షించుకుంటాడు, నిన్ను కాపాడుకుంటాడు. కాబట్టి దేవుని బిడ్డలైన మనము ఆయన బిడ్డలుగా దేవునికి మన జీవితాన్ని సమర్పించుకునే వారిగా ఉండాలి. దేవునికి మన జీవితాన్ని అప్పగించుకునే వారిగా ఉండాలి. ప్రతి దినము కూడా అట్టి సమర్పణ అనుభవంలో మనము ప్రభు వెంట నడిచినప్పుడు ప్రభు యొక్క కార్యాలు మనం చూస్తాం. సో ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉండగా దేవదూతల పరిచర్యను మనం అనుభవించడానికి, దేవదూతల యొక్క కాపుదల్లో నీవు, నీ కుటుంబం ఉండడానికి దేవునికి మన జీవితాన్ని అప్పగించుకుందాం, సమర్పించుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధైన మా తండ్రి, కృప కలిగిన మా నాయన, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఈ అంచె దినాల్లో, అపాయకరమైన దినాల్లో దేవదూతల యొక్క కాపుదల, రక్షణ ఆయన బిడ్డలమైన మాకు ఎంతో అవసరమై ఉన్నది తండ్రి. నాయన, లోకము తండ్రి దుష్ట మానవులతో, దుష్ట స్వభావం కలిగినటువంటి, క్రియలు కలిగినటువంటి మనుషులతో నింపబడి ఉండగా అయ్యా, సమస్తమైన పాపముతో, కల్మషంతో నింపబడి ఉండగా తండ్రి, ఇటువంటి తండ్రి లోతు దినములు వంటి దినముల్లో మేము ఉంటున్నాం తండ్రి. ఇటువంటి పాపకరమైన దినాల్లో మేము ఉంటున్నాం. ఆ సమయాల్లో లోతుని ఏ విధంగా నైనా అట్టి పాపము నుంచి తప్పించుటకు దేవదూతలు దిగి వచ్చారో నైనా తండ్రి, మమ్మను, మా కుటుంబాలను కాపాడుటకు దేవదూతల యొక్క రక్షణ మాకు అవసరమైంది నాయన తండ్రి. మమ్మల్ని ఇంకా పరిశుద్ధపరిచి నైనా తండ్రి, నీ చిత్తానికి లోబడి జీవించేటటువంటి జీవితాన్ని మాకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన తండ్రి. పరిపూర్ణమైన విశ్వాసం మేము ప్రభువునందు ఉంచి అయ్యా, మేము పరిపూర్ణ రక్షణ అనుభవంతో, పరిశుద్ధ జీవితంతో ప్రభువుకి మా శరీరమును తండ్రి, మా యొక్క ప్రాణమును, ఆత్మను సమర్పించి సజీవ బలిగానైనా మీకు సమర్పించడం ద్వారా అయినా నీకు లోబడి జీవించడం మాకు నేర్పించండి. నీ చిత్తాన్ని ఎరిగి జీవించడం మాకు నేర్పించండి. మరి శతాధిపతి అయిన కొర్నేలికినైనా ఏ విధంగా దేవదూతల ద్వారా తండ్రి మరి నీ రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించారో అట్టి రక్షణనైనా
మరి ఈ దినమున ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు వారి కుటుంబమునకు మీరు అనుగ్రహించండి. ఇంకా రక్షణ పొందకుండా, మారు మనసు పొందకుండా, దేవునికి లోబడకుండా జీవిస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి ఇకనైనా జీవితాలు మార్చుకొని అయినా తండ్రి భయంకరమైన అపాయంలో పడక ముందే దేవదూతుల యొక్క రక్షణ కాపుదల ద్వారా అయినా తండ్రి క్రీస్తుకు సాక్షులుగా పరిశుద్ధంగా జీవించేందుకు, దేవుని యొక్క ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవించేందుకు మీ బిడ్డలకు మీరు సహాయం చేయమని, ఆశీర్వదించి నడిపించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.